రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమర్యాదగా మాట్లాడారంటూ ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేశారు. అమిత్ షా రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షాకు రాజ్యాంగంపై గౌరవం లేదని మండిపడ్డారు. అమిత్ షా చేసిన తప్పు కప్పిపుచ్చుకుని దేశ ప్రజలను తప్పుదో పట్టిస్తారని కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. ఈ నిరసనలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. பாராளுமன்றத்தை விட்டு வெளியேறு. ஜெய் பீம் ஜெய் ஜெய் பீம் 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 ஜெய் பீம். माफी मांगो अमित शाह, माफी मांगो माफी मांगो माफी मांगो. बाबा साहब का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे. शर्म करो. नहीं सहेंगे, नहीं चलेंगे. பாராளுமன்றத்தை விட்டு வெளியேறு. ஜெய் பீம் ஜெய் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் ஜெய் பீம் ஜெய் பீம் ஜெய் ஜெய். బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అయితే నిన్న కూడా చూసినట్టయితే ముఖ్యంగా అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు, దాన్ని ఎవరో ఎడిటింగ్ చేసిరని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదున్నా కానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకొని భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే విధానంలో మరొకసారి ఈరోజు క్లియర్గా కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈరోజు మేమందరం కూడా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. పార్లమెంట్లో అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75వ సంవత్సరం మనం కాన్స్టిట్యూషనల్ డే చేసుకుంటున్న పరిస్థితిలో ఆయనకు అమర్యాదగా మాట్లాడి వీళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలియజేయడం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా రాజ్యాంగం మీద వీళ్ళకు మర్యాద లేదు, రాజ్యాంగం మీద భక్తి లేదు. నిన్ననే మేము చెప్పినాం, మేమందరం కూడా వీళ్లకు ట్రై కలర్ జెండా మీద కూడా భక్తి లేదని తెలియజేస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమర్యాదగా మాట్లాడారంటూ ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ ప్రాంగణం నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనతులర్ కళ ప్రస్తుతం పార్లమెంట్ ప్రాంగణంలో పరిస్థితి ఎలా ఉంది, ఇంకా నిరసన కొనసాగుతోందా, ఎంపీలు ఎవరెవరు పాల్గొన్నారు నిరసనల్లో? సతీష్, ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా ఏదైతే జేపీసీకి సంబంధించినటువంటి బిల్లుకు కమిటీకి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టేటటువంటి మొత్తము సభా ప్రాంగణం అంతా కూడా అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అయితే ముందుగానే కాంగ్రెస్ నాయకులకు అంటే కాంగ్రెస్ ఎంపీలకంతా కూడా కాంగ్రెస్ ఉదయమే ఈ రోజు విప్ జారీ చేయడం జరిగింది. పార్లమెంట్ ఆవరణలో అంటే నిన్నటి నుంచి కూడా అమిత్ షా అంటే హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కి వ్యతిరేకంగా మాట్లాడారంటూ కూడా నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ ఎంపీలు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత దేశవ్యాప్తంగా కూడా చాలా మంది నిరసనలు తెలుపుతున్నటువంటి దృశ్యం మనం చూసాం. అయితే ఈ రోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంది. ఈ రోజు రేపు మాత్రమే పార్లమెంటు సమావేశాలు జరిగేటటువంటి 2 రోజులు. ఒకవైపు జేపీసీకి సంబంధించినటువంటి 48 గంటలు చాలా కీలకమైనటువంటి క్రియల్ టైంలో ఈ విధంగా అంబేద్కర్ కి విషయంపై అమిత్ షా మాట్లాడినటువంటి మాటలను తీసుకొని నిరసనలు ప్రారంభించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే బయట ఉన్నటువంటి ఏదంటే మకర్ ద్వారం అన్నటువంటిది ఒక ఎంట్రీ ఉంటుంది. ఆ ద్వారం దగ్గరే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా అంబేద్కర్ కి సంబంధించినటువంటి ప్లకార్డ్స్ తీసుకొని నిరసనలు ప్రారంభించారు. అయితే అక్కడ అంటే అమిత్ షా ఎక్కడా కూడా అటువంటి మాటలు మాట్లాడలేదు అంటూ కూడా వీరికి దీటుగా కూడా ఇటు మనకు అధికార పక్షానికి సంబంధించిన ఎంపీలందరూ కూడా మరొక వైపు నిరసనలకు దిగారు. 2 వైపులతో అంటే అటు కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత ఇటు బీజేపీ వాళ్ళు, ఆ ఇద్దరు కూడా ప్లకార్డులు పట్టుకొని కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి మొత్తం పార్లమెంట్ ఆవరణంతా కూడా నిరసనలతోటి దద్దరిల్లిందని చెప్పవచ్చు. అయితే బయట జరిగినటువంటి విషయాలు అంటే లోపల వెళ్లకుండానే బయటనే నిరసనలు ప్రారంభించారు. అయితే దీనితో ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడేటటువంటి సమయంలో అక్కడ
అంటే ఒక ప్రక్కన ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ కొంత తోపులాట జరిగింది. అయితే రాహుల్ గాంధీ ఒక బీజేపీ ఎంపీని కూడా, అంటే బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర తన ఒక ఎంపీని అంటే రాహుల్ గాంధీ ఒక ఎంపీని తోశారు. ఆయన తన మీద పడ్డంతో తనకు గాయాలైనట్లుగా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర ఆరోపించడం అన్నది ఇక్కడ ఒక వివాదం అయితే కొద్దిసేపటి క్రితం వివాదం రేపింది. అయితే వెంటనే అతన్ని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా వెంటనే ఎమర్జెన్సీకి వార్డుకు తీసుకెళ్లారు అన్నటువంటి సమాచారం అందుతుంది. అంటే లోపల మాత్రం హై సెక్యూరిటీ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ టోటల్ ఓవరాల్ సంఘటనలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సభ వాయిదా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డది. ఒకవైపు జేపీసీకి సంబంధించినటువంటి 48 గంటలు ఏదైతే బిల్స్ కి సంబంధించిందో ఒకవైపు సమయము అంటే రేపటితో కూడా పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నటువంటి ఒకవైపు ఉన్నది. మరొక వైపు అంబేద్కర్ కి సంబంధించినది కాంగ్రెస్ చేపట్టినటువంటి నిరసనలు మాత్రం మరొక వైపు పార్లమెంట్ అంతా కూడా హోరెత్తుతూ ఉంది. బట్ ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీని తోశాడు, అతడు తన మీద పడ్డాడంటూ కూడా ఒక ఆరోపణ బీజేపీ ఎంపీ ఆరోపించడం, హాస్పిటల్ జైన్ కావడం అన్నది ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం. ఓవరాల్ గా మరి కొద్దిసేపట్లో 2 గంటలకు సభ మరొకసారి ప్రారంభం అవుతుంది. సభ ప్రారంభం అవుతుంది, ముందుకు వెళ్తుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడే మనం చెప్పలేము. ఎందుకనంటే ఇంకా ఈ నిరసనలు ఉధృతం చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు మాత్రము తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జరగబోయేటటువంటి ఈ రోజు మధ్యాహ్నము తర్వాత రేపు జరిగేటటువంటి ఏదైతే పార్లమెంటు సభ ఉందో చాలా కీలకమైనటువంటి సభ అని చెప్పవచ్చు సతీష్.